హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి ఏ తేదీల్లో వస్తుంది, కేదార్ నోములు ఏ రోజున చేసుకోవాలి, పూజ సమయాలు ఏంటి, 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి, జ్వాలాతరణాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి, కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తారండి. కార్తీక మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ రోజున కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తికి అలాగే శివునికి కూడా ఇష్టమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక పాపాలన్నీ కూడా పోతాయండి, ఎంతో పుణ్యం కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు చేసే దానాలు, పూజలు, వ్రతాలు విశిష్ట ఫలితాన్ని అందిస్తాయి. ఇంతటి విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 5వ తేదీన బుధవారం వచ్చిందండి. ఇంకా పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉన్నాయంటే నవంబర్ 4వ తేదీన మంగళవారం రాత్రి 9:39 ప్రారంభమై నవంబర్ 5వ తేదీన బుధవారం రాత్రి 7:12 పౌర్ణమి గడియలోనేమో ముగుస్తున్నాయండి. ఈ పౌర్ణమి నాడు మనం ఏం పూజ చేసినా ఏం నోము వచ్చినా కూడా ఈ పౌర్ణమి గడియలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. కేదార నోములు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసుకుంటారండి. అయితే ఈ రోజు చేసుకునే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ అన్నీ ఏ సమయాల్లో చేయాలి అంటే తెల్లవారుజామున 4:11 నుండి 5:40 వరకు మనకి అమృత గడియలు ఉన్నాయండి. అందువల్ల ఈ రోజున మనము పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. లేదా 6:34 కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ సమయానికి కుదరదు అనుకుంటే 9 గంటల నుండి ఉదయం 11:21 వరకు శుభ సమయం ఉందండి. ఈ రోజున కూడా ఈ టైంలో కూడా ఎటువంటి పూజలు వ్రతాలు చేయాలన్నా చేసుకోవచ్చండి. అయితే కొంతమంది సాయంత్రం కేదార్ నోములు నోస్తారు కదా, అయితే ఏ సమయంలో నోము నోచుకోవాలి అంటే సాయంత్రం 4:10 నుంచి 7:12 లోపు మీరు నోములు నోచుకోవచ్చండి, పూజ చేసుకోవచ్చండి. ఇదే సమయానికి 365 ఒత్తులు వెలిగించినా కూడా చాలా చాలా మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళలో 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుందండి. అందుకని ఇదే సమయంలో 365 ఒత్తులు వెలిగించాలని. పౌర్ణమి గడియలు మనకి సాయంత్రం 7:12 వరకే ఉంటున్నాయి కాబట్టి ఈ లోపే మనం చేయవలసిన పూజలు, వ్రతాలు అన్ని నోములు కూడా చేసుకోవాలండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా జ్వాలాతోరణాన్ని అయితే నిర్వహిస్తారండి. ఈరోజు జ్వాలాతోరణం దర్శించుకున్న, జ్వాలాతోరణం కింద నుండి నడిచిన వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయండి. వాళ్ళకి పునర్జన్మ ఉండదని కూడా నమ్మకం అండి. అయితే ఈ జ్వాలాతోరణం ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తారంటే జ్వాలాతోరణం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సమయంలో బట్టి ఏర్పాటు చేస్తూ ఉంటారండి. ఎక్కడైనా సరే రాత్రి వేళల్లో మాత్రమే ఈ జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారండి. అయితే జ్వాలాతోరణం సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 లోపు ఈ జ్వాలాతోరణాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చండి. జ్వాలాతోరణం దాటితే యమలోకంలో అడుగుపెట్టే అవసరం కాదని పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతారని అంటారండి. ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణాన్ని 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి. మనకి వీలైతే స్నానం చేస్తే చాలా మంచిది. అవకాశం లేనట్లయితే మనకి వాటర్లోనే కొంచెం పసుపు వేసి గంగాదేవిని స్మరించుకుంటూ స్నానం ఆచరించడం సరిపోతుందండి. ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి శివకేశవుల ఆశీర్వచనాలు కూడా మనకి లభిస్తాయండి ఉపవాసం ఉంటే. ఒకవేళ ఉపవాసం లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఏదైనా శివాలయంకి వెళ్ళి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించి 365 ఒత్తులు కానీ నెయ్యి ఒత్తులు కానీ వెలిగించి ఆ స్వామివారిని దర్శించుకొని రాత్రి వేళల్లో ఏదైనా టిఫిన్ కానీ భోజనం కానీ చేయవచ్చండి. ఈరోజు వెలిగించే 365 ఒత్తులు కానీ ఉసిరి దీపాలు కానీ అరటి తొప్పల్లో దీపం కానీ చాలా విశేష ఫలితాన్ని అందిస్తాయండి. అలాగే ఈరోజు నదుల్లోనూ కొలంలోన అవకాశం ఉంటే దీపాలు వదిలితే సరిపోతుందండి. అవకాశం లేకపోతే తులసి కోట ముందైనా కూడా చేయొచ్చండి. ఈ రోజున పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేయడం వల్ల సకల పుణ్య నదుల్లో చేసినటువంటి ఫలితం దొరుకుతుందండి. ఈరోజు శివనామం జపం చేస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలై సుఖశాంతులతో ఉంటారని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంతటి విశేషమైనటువంటి రోజును కార్తీక పౌర్ణమిని ఎవరూ మిస్ చేసుకోకుండా ఆ స్వామివారికి మీకున్న దాంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారని నేను అనుకుంటున్నానండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.